హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1395. ఈరోజు డేట్ 30 మే 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో మీకు రెండు మంచి డీల్స్ చెప్తాను. ఒకటి రియల్మీ బడ్స్ T300 ఉంది కదా, మొన్న ఈ మధ్య మీకు నార్జో 70 ప్రోని యాడ్ చేసుకొని దీన్ని ఆటోమేటిక్గా మీకు కార్ట్లోకి వస్తుంది. నార్జో 70 ప్రోని మీరు డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా 2500 రూపాయల బడ్స్ జస్ట్ 1200కి వస్తుందని చెప్పి ఒక షార్ట్ వీడియో చేశాను నేను. సేమ్ ఆఫర్ మళ్ళీ ఈరోజు రిపీట్ అవుతుంది. సో చాలామంది ఈరోజు కూడా మన ఛానల్లో కొనుక్కున్నారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బడ్జెట్లో అది బెస్ట్ ప్రైజింగ్ అని చెప్పాలి. ఈ లూట్ కూడా చాలా మంచి లూట్. ఒక లుక్ అయితే వేయండి, సేమ్ స్టైల్ని ఫాలో అవ్వండి. నేను ఆ వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఆ షార్ట్ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ రెండోది, మెడి బడ్డీకి సంబంధించిన లూట్ అయితే స్టిల్ అవైలబుల్గా ఉంది. 81 టెస్ట్లు ఉంటాయి, రెగ్యులర్గా 3000 దాకా ఉంటుంది. ఇప్పుడు మీకు 699కో 499కో వస్తుంది. యాక్చువల్గా ఒక కూపన్ కోడ్ వాడితే ఆ కూపన్ కోడ్ డీటెయిల్స్ అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. హెల్త్కి సంబంధించిన డీలు చాలా మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ ఉన్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉండి ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాదాపు 12 న్యూస్ ఉన్నాయి. మీకు అందులో ఏది నచ్చిందో కింద రాయడం మాత్రం మర్చిపోకండి కామెంట్స్లో. ఇంకా ఈరోజు మనం టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి సోనీ నుంచి. సోనీ ఈరోజు మన ఇండియాలో ఒక వైర్లెస్ మైక్ని లాంచ్ చేస్తుంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ఉంటుంది, సింగిల్ ఛానల్ ఉంటుంది. అంటే ఇదే ఇప్పుడు నేను వాడుతున్నాను కదా, రోడ్ మైక్రోఫోన్ ఇది. సో అలాగే సోనీ నుంచి కూడా ఒకటి వచ్చింది, బ్రాండెడ్ కదా. సోనీ అంటే కొంచెం ఎక్కువ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. దీంట్లో డ్యూయల్ ఛానల్ది అంటే ఇలాంటి 2 వస్తాయి. సో ఇది మీకు 40,000 రూపాయలు పెట్టారు. అలాగే సింగిల్ ఛానల్ వచ్చేది 33,000 పెట్టారు. సో అదైతే నేను కొనలేదు, బట్ ఇదైతే నాకు చాలా బెటర్గానే వర్క్ చేస్తుంది ప్రజెంట్గా. ఒకవేళ అది ఫ్యూచర్లో కొంటే అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే సోనీ లాంటి బ్రాండ్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అమెజాన్లో ఈ రోజు నుంచి ఇది సేల్లోకి అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ వాళ్ళు OnePlus 12 మొబైల్లో ఒక కొత్త కలర్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈరోజు. యాక్చువల్గా ఇది సేల్లోకి జూన్ 6వ తారీఖు నుంచి వస్తుంది మన ఇండియాలో కూడా. గ్లాసియర్ వైట్ అనమాట. సో ఇంతకుముందు ఉన్న కలర్స్కి ఇంకొక కొత్త కలర్ని వీళ్ళు యాడ్ చేశారు. ఒకవేళ మీరు OnePlus 12 ప్లాన్ చేసుకుంటే అందులో ఈ కలర్ మోడల్ని కూడా చూడండి. ఇది చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా క్లాసిక్గా ఉంది. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్కి సంబంధించిన లూట్ డీల్ అనేది ప్రజెంట్గా నడుస్తుంది. 1 మంత్ ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు అందరికీ కామన్గా. కాకపోతే మీరు 28 రోజులు వాడుకున్న తర్వాత ఆటో పేని కట్ చేసుకోవాలి. సో దీన్ని ఎలా చేయాలనేది కూడా ట్రిక్ నేను వీడియో చేస్తాను, షార్ట్ వీడియో చేస్తాను. ఆ షార్ట్ వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లు ఇస్తాను, ఈ 2 కలిపిస్తాను ఫస్ట్ కామెంట్లో. అది చూడండి. 1 మంత్ అమెజాన్ ప్రైమ్ని పండగ చేసుకోండి. అసలు ఇప్పుడు చాలా వెబ్ సిరీస్లు, మూవీలు అన్నీ కూడా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చినాయి కాబట్టి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి ఆ లింక్ని యూజ్ చేయండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, అప్పుడే మీకు అది లూట్ అనేది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మనకి లావా నుంచి. లావా వాళ్ళు ఈరోజు లావా యువా 5G అని ఒక మొబైల్ని లాంచ్ చేశారు. సో దీంట్లో స్టార్టింగ్ మోడల్ 4GB ప్లస్ 128GB 4GB ప్లస్ 64GB 9,499 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ లాంటివి కూడా దీనికి యాడ్ చేసినట్టున్నారు. దీంట్లో 90Hz LCD స్క్రీన్ ఉంటుంది. అలాగే యూనిసాక్ T750 5G ప్రాసెసర్ ఉంటుంది. Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 3,50,000 వరకు ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఛార్జింగ్తో ఈ ఫోన్ లాంచ్ అయింది. స్టార్టింగ్ మోడల్ 4GB 128 అయినా పెట్టాల్సింది. 4GB 64GB ఈ రోజుల్లో చాలా తక్కువగా వాడుతున్నారు. సో ఇది లాంచ్ అయింది ఇవాళ నుంచి. మీకు అమెజాన్లోనే దీని సేల్లోకి కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి జియో సినిమా నుంచి. జియో సినిమా వాళ్ళు వెరీ రీసెంట్గానే మనకి IPL సీజన్ని తీసుకొచ్చారు కదా. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం యూజర్ బేస్ అనేది భయంకరంగా పెరిగింది, డబుల్ అయిందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వాచ్ మినిట్స్ కూడా భయంకరంగా పెరిగిపోయినాయి అనమాట. కొన్ని రికార్డ్స్ అయితే వీళ్ళు చెప్తున్నారు. యూనిక్ యూజర్స్ 62 కోట్ల మంది చూసారంటే, యూనిక్ యూజర్స్ వీళ్ళు 62 కోట్ల మంది చూసారంటే చాలా పెద్ద నెంబర్ అని చెప్పారు. అలాగే దీంట్లో మీకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 53% రైజ్ అయిందంట యూజర్ బేస్ అనేది. అలాగే మీకు ఓవరాల్గా వాచ్ మినిట్స్ అనేవి 35,000 కోట్ల వాచ్ మినిట్స్ అనేవి వచ్చినాయంట. 35,000 కోట్లు మామూలు విషయం కాదు ఇది. అలాగే దీంట్లో యావరేజ్ స్ట్రీమింగ్ టైం అనేది 75 మినిట్స్ చూసారట ఓవరాల్గా యూజర్స్. ఇది ఈ సంవత్సరం IPL రికార్డ్స్ వీళ్ళు తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ఉండొచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే హాట్స్టార్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా కొంచెం ల్యాగ్ ఉంటుంది. అండ్ యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంది, కానీ సో నన్ను అడిగితే హాట్స్టార్ చాలా బెటర్. అందరం సింక్ అయిపోయి ఉన్నాం కదా,
అది కాకుండా ల్యాగ్ అనేది తక్కువ ఉంటుంది. జియో సినిమాలో కొంచెం ల్యాగ్ ఉంటుంది, అది అందరూ ఒప్పుకోవాల్సిన పాయింట్. యూజర్స్ కూడా పెరిగారు కాబట్టి మేబీ చెప్పలేము ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు నెక్స్ట్ మంత్లో అంటే జూన్ మంత్లో మన ఇండియాలో రియల్మీ GT6ని లాంచ్ చేయబోతున్నారు. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. అయితే రియల్మీ GT6కి ఇప్పుడు ప్రజెంట్గా ఆల్రెడీ లాంచ్ అయిన రియల్మీ GT60కి ఉన్న మేజర్గా ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒకటే మెయిన్గా, అది ప్రాసెసర్. మీకు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న రియల్మీ GT60లో స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. బట్ ఇప్పుడు రాబోతున్న GT6లోనేమో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. పోకోలో ఉంది కదా, సేమ్ అదే ప్రాసెసర్తో ఉంటుంది. ఇప్పుడు పోకోకి ఇంకా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ బడ్జెట్లో ఉన్న మిగతా ఫోన్లు కూడా వీళ్ళు దీన్ని కాంపిటీషన్లోకి తీసుకురాబోతున్నారు. రిమైనింగ్ షెల్, బాడీ, కెమెరాలు దాదాపు సేమ్గానే ఉంటాయి. బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అంతా సేమ్గానే ఉండొచ్చు. బట్ ఒక చిన్న ఏంటంటే కెమెరా మెయిన్ సెన్సార్ మారొచ్చు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో అది కన్ఫర్మ్ అయిద్దా లేదా అని తెలియదు, కానీ దాదాపు సేమ్గానే ఉంటాయి. ఇది ఖచ్చితంగా వీళ్ళు 30,000 అలాంటి బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది విత్ కార్డ్ ఆఫర్స్తో. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ వాళ్ళు ఈరోజు ఒక కొత్త ప్రాసెసర్ని లాంచ్ చేస్తారు. దీని పేరు మీడియాటెక్ డైమండ్సిటీ 7300 అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మనకి 7200 ఉంది. రియల్మీ వాడింది, రెడ్మీ వాడింది, నథింగ్ వాడింది. నథింగ్ అయితే పేరు మార్చింది, డైమండ్సిటీ 7200 ప్రో అని చెప్పి అల్ట్రా అని రెడ్మీ వాళ్ళు వాడారు. ఇలా ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే 7300 అనేది ఉంటుంది. కొంచెం ఫ్లెక్సిబుల్గా, కొంచెం క్లాక్ స్పీడ్ పెంచుకోవడానికి ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ అనేది క్వాల్కమ్ ఇస్తుంది ఆబ్వియస్గా. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం క్లాక్ స్పీడ్ని పెంచుకొని అల్ట్రా, ప్రో, మ్యాక్స్ ఇలాంటి పేరుతో రాస్తూ ఉంటారు అనమాట. పెర్ఫార్మెన్స్ మాత్రం దాదాపు సేమ్గానే ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం మిడ్ రేంజ్లో రాబోతున్న ఫోన్స్లో దీన్ని మనం చూసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఖతర్ ఎయిర్వేస్ నుంచి, ఖతర్ పాప కాదు, ఖతర్ ఎయిర్వేస్ నుంచి, ఖతర్ ఎయిర్వేస్ వాళ్ళు ప్రజెంట్గా స్పేస్ ఎక్స్తో కొలాబరేట్ అవుతున్నారు. ఈ స్పేస్ ఎక్స్తో అంటే మన ఇలోన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ ఉంది కదా, సో దాంతో కొలాబరేట్ అవుతున్నారు. సో దానికి సంబంధించిన స్టార్ లింక్ ఉంది కదా, ఎవ్రీవేర్ వైఫై, సో ఈ స్టార్ లింక్తో కొలాబరేట్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఎయిర్వేస్లో, వాళ్ళ ఫ్లైట్స్లో ఫ్రీగా వైఫై ప్రొవైడ్ చేయడం కోసం వీళ్ళు దీంతో వీళ్ళు కొలాబరేట్ అవుతున్నారు అనమాట. ఫ్యూచర్లో అంటే Q4 2024 అంటే ఈ సంవత్సరంలోనే దాదాపు చాలా ఫ్లైట్స్లో వీళ్ళు ఈ ఫ్రీ వైఫైని తీసుకురాబోతున్నారు అనమాట. సో ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. అండ్ మిగతా ఎయిర్వేస్ వాళ్ళు కూడా ఇలాంటి కొలాబరేషన్స్తో మనకి ఫ్లైట్లో ఇప్పుడు ఢిల్లీకే 2.5 hours బోర్ కొడతా ఉంటుంది. మనకి ఒక మూవీ డౌన్లోడ్ చేసుకొని, నేను రెగ్యులర్గా ఏం చేస్తాను, మూవీ డౌన్లోడ్ చేసుకొని మంచిగా మూవీ పోయేటప్పుడు చూసుకుంటూ పోతూ ఉంటాను. అదే బాగా నిద్ర టైంలో అనుకోండి నిద్రపోతాం. బట్ ఇలా ఉన్నదనుకోండి, ఫ్రీ వైఫై ఉందనుకోండి, చాలా యూస్ఫుల్. డొమెస్టిక్స్లో చాలా ఫ్లైట్స్లో మనకి స్క్రీన్స్ ఉండవు కదా, అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో చాలా వరకు స్క్రీన్స్ ఉన్నా కానీ అందులో కంటెంట్ కూడా అంత గొప్పగా ఉండదు. ఏదో పాత మూవీలు, రొట్ట మూవీలే ఉంటాయి. సో ఎగ్జాక్ట్ చెప్పాలంటే తెలుగు మూవీ ఏదో ఒక్కడు కూడా కనపడదు. నాకు కనపడేది ఒకటి కనపడేది, నాగార్జున మూవీ ఏదో ఉంటుంది కదా, ఈ మధ్య వచ్చింది కదా. సో ఆ నాగార్జున మూవీ ఒక్కటే, రమ్యకృష్ణ గారు ఉంటారు, ఆ మూవీ ఒక్కటే కనపడుద్ది. తెలుగు మూవీస్ అస్సలు ఉండవు. సో ఇలా చూసుకుంటే ఇది కొంచెం బెటర్ ప్లాన్ అనే చెప్పాలి యాక్చువల్గా. మిగతా ఫ్లైట్స్ కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి అమెజాన్ టీవీ డేస్ ప్రజెంట్గా నడుస్తున్నాయి. దీంట్లో మీకు చాలా టీవీస్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ప్రజెంట్గా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఇంకోటి చెప్పాలి ఏంటంటే, మింత్రా, అజియోలో ప్రజెంట్గా భయంకరమైన సేల్స్ నడుస్తున్నాయి. నైట్ నుంచి చాలా పెద్ద లూట్స్ అయితే వచ్చినాయి. నేను మన ఛానల్లో చాలా వరకు పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు మింత్రాలో డ్రెస్లు ఇలాంటి ప్రోడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం చాలా హ్యూజ్ లూట్స్ అయితే ఉన్నాయి. నథింగ్ ఇయర్ బడ్స్ కూడా చాలా పెద్ద లూట్లో వచ్చింది, ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి. సో అందుకే నేను టెక్నిక్స్లో యాడ్ చేయలేదు దాన్ని. సో ఇలాంటివి వస్తేనే కొంచెం యాక్టివ్ ఉండండి. మింత్రా అలాగే అజియోలో చాలా మంచి డీల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, ఐక్యూ వాళ్ళు వెరీ సూన్ ఐక్యూ బడ్స్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇది ఒక బడ్జెట్ అనమాట, 2,000 నుంచి 3,000 రూపాయల బడ్జెట్లో ఉండే బడ్స్. నెక్స్ట్ మనకి విఐ నుంచి, వడాఫోన్ ఐడియా వాళ్ళు ఈరోజు ఒక కొత్త ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ ఈ రోజు ఇంట్రడ్యూస్ చేశారు, మళ్ళీ ఇది ఎప్పుడో ఉందిగా అనుకోవద్దు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది ఈ రోజే ఇంట్రడ్యూస్ చేశారు. నెట్ఫ్లిక్స్ని ఫ్రీగా చేస్తున్నారు దీంట్లో. సో కాకపోతే ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ 14 OTTs ఏమో వస్తాయి. 14 OTTs ఫ్రీగానే ఇస్తారు వీళ్ళ యాప్లో. ప్లస్ మీకు 400+ ఛానల్స్ ఏమి ఇస్తారు. దాంతోపాటు నెట్ఫ్లిక్స్ని కూడా యాడ్ చేశారు. నెట్ఫ్లిక్స్లో మీరు టీవీలో కానీ చూసుకోవచ్చు, మొబైల్ అయినా చూసుకోవచ్చు. ఎనీవేర్ ఒకటే స్క్రీన్ గుర్తుపెట్టుకోండి. అయితే దీంట్లో 2 ప్లాన్స్ తీసుకొచ్చారు. 998 ప్లాన్లో మీకు 70 రోజుల పాటు ఉంటుంది, 1.5 GB పర్ డే ఉంటుంది. అలాగే 1398 ప్లాన్లో 84 days ఉంటుంది, 2.5 GB పర్ డే ఉంటుంది. ప్లస్ నెట్ఫ్లిక్స్, ఇంకొక 13 OTTలు, 400 ఛానల్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తాయి అనమాట. సో ఒకవేళ విఏ చాలా తక్కువ మందే వాడుతున్నాను నన్ను అడిగితే,
మీలో ఎవరైనా విఐ వాడుతుంటే వాళ్ళకి ఇది ఏమైనా యూజ్ అవుతుందో ఒకసారి చూసుకోండి. మంచి ఆఫరే అనిపిస్తుంది. సో ఇది ఈరోజు దాదాపు 12 టెక్ న్యూస్. దీంట్లో మీకేం నచ్చిందని కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ ది రోజు చాలా చాలా యూస్ఫుల్, స్టూడెంట్స్కి మాత్రం పండగ అనమాట. రెజ్యూమ్ బిల్డర్ ఇది చాలా యూస్ఫుల్ కదా మీకు. రెజ్యూమ్ బిల్డర్ 480 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. చాలా యూస్ఫుల్ యాప్ అనమాట. దీన్ని అస్సలు వదులుకోవద్దు. అసలు ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది సివివీలు అవి రాస్తూ ఉంటారు కదా. సో చాలా మంచి యూస్ఫుల్ అప్లికేషన్, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. పండగ చేసుకోండి. ఆ యాప్ నచ్చినా, వీడియో నచ్చినా, టెక్ న్యూస్ నచ్చినా దయచేసి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.